2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పినరో చేయకుండా మోసం చేసిరో అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడుతూనే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, వీ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ recognition then reservation. If you are not recognized in this country, if you cannot count me in as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్కబెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు లెక్క పెట్టరాదు? బిగ్ డేటా జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 1000 కోట్ల లెక్కలు ఒక్క నిమిషంలో చేసే పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చినాయి. మరి దేశ జనాభా లెక్క పెట్టరాదా? ఒక పద్ధతిగా లెక్క పెట్టరాదా? 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పినరో చేయకుండా మోసం చేసిరో అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడుతూనే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, వీ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ recognition then reservation. If you are not recognized in this country, if you cannot count me in as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్కబెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు లెక్క పెట్టరాదు? బిగ్ డేటా జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 1000 కోట్ల లెక్కలు ఒక్క నిమిషంలో చేసే పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చినాయి. మరి దేశ జనాభా లెక్క పెట్టరాదా? ఒక పద్ధతిగా లెక్క పెట్టరాదా? 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పినరో చేయకుండా మోసం చేసిరో అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడుతూనే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్